నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ప్రస్తుతం ఎన్నికలు కౌంటింగ్ పూర్తవుతూ ఉంది. ఇంకా కొన్ని పార్లమెంట్ స్థానాల్లో కౌంటింగ్ లెక్కింపు జరుగుతుంది. అసెంబ్లీ స్థానాలు దాదాపుగా లీడ్లోకి వచ్చేసాయి. టీడీపీకి చాలా భారీ ఎత్తున మెజారిటీ కూడా వచ్చింది. ఇంకా ఫైనల్గా ఎన్ని సీట్లు వచ్చాయనేది ఇంకా అధికారికంగా ప్రకటన రావాలి ఎన్నికల కమిషన్ నుండి, కానీ ఇంకెక్కడ ప్రకటన రాలేదు. అయితే ఈ నేపథ్యంలో జగన్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తీవ్ర ఆవేదనకు గురయ్యారు, మనోవేదనకు గురయ్యారు. ఒక సంచలన ప్రకటన కూడా చేశారు. ఈ ఓటమి ఇన్ని రకాలుగా ఇన్ని వర్గాల ప్రజలకి మేలు చేసి మంచి చేస్తే మరి ఎందుకని ఇలాంటి తీర్పు ఇచ్చారు ప్రజలు? మరి ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలు, జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీ అక్కడ ఢిల్లీ పెద్దలు మరి ఏం జరిగింది, మరి తీర్పు ఎలా వచ్చింది, మరి ఇంత మార్పు లేకపోతే ఇంత ఏదో జరిగిందని ఒక కొంత డౌట్ ఎక్స్పెక్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆధారాలు లేవు, కానీ దానికి సమాధానం లేదు. కానీ ఏదో పెద్ద స్థాయిలో ఏదో జరిగింది. ఏం జరిగింది అనేది నా దగ్గర అయితే ఆధారాలు లేవు, కానీ ఏదో జరిగిందని మాత్రం అనుమానంతోనే ఆయన ఆవేదనకు గురయ్యారు. అంటూనే సిద్ధంగానే ఉన్నాం, ప్రజల పక్షాన పోరాడతాం, ముఖ్యంగా పేదల పక్షాన అండగా నిలబడతాం, అదేవిధంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం, సిద్ధంగానే ఉంటాం, సిద్ధంగానే ఎదుర్కొంటాం ప్రజల పక్షాలని చెప్పి ఆయన ఒక నాయకుడిగా, పార్టీ అధ్యక్షుడిగా రేపటి నుంచి పార్టీ కార్యక్రమాలు కానీ లేకపోతే ప్రజల పక్షాన ఆ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీ తరఫున కానీ ఇక్కడి నుంచి సిద్ధంగానే ఉంటామని చెప్పి అంటూనే సిద్ధంగా ఎదుర్కొంటాం అధికార పార్టీని అన్నట్టుగానే వారి వాయిస్ ఉంది. కాబట్టి కొన్ని అనుమానాలతో కూడిన ప్రెస్ కాన్ఫరెన్స్ లాగుంది ఇది. పొద్దున్నుంచి విశ్లేషించుకుంటే మరి ఆయన ఏమనుకున్నారో తెలియదు, కానీ ఏదో జరిగింది ఢిల్లీ లెవెల్లో అనేది ఒక పదం వాడారు. అది ఎలా జరిగింది అనేది ఇంకే 2-3 రోజులు పోస్ట్ మార్టం చేస్తే కానీ మరి ఆ పార్టీ నుంచి కొంత విషయాలు బయటకు వచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటికీ బయట కూడా అనేక రకాలుగా చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇంత వన్ సైడ్గా ఇంత హైప్గా అంటే ఇన్ని రకాల వేల మెజార్టీలు రావడం అంటే చాలామంది వైఎస్ఆర్సీపీలోనే కాదు అన్ని పార్టీల్లో కూడా కొంత చర్చకి దారితీసే పరిస్థితి కనిపిస్తుంది అన్నట్టుగానే ఆయన మాటలు అర్థమవుతుంది. మరి ఏం జరిగిందనేది రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ప్రజల పక్షాన్ని నిలబడతానన్నాడు. అధికార పార్టీ పైన సిద్ధంగానే ఎదుర్కొంటానంటున్నారు. మరి ఏ విధంగా ఎదుర్కొంటారు, మరి బలం ఎంత, అంత కలిపి 10 లేదంటే 12 స్థానాలు అనుకుంటే ఇంకా అధికారంగా పాటిస్తే మరి ఎన్ని స్థానాలు వస్తే క్లారిటీ లేదు. మరి ఈ పరిస్థితి వస్తుందని చెప్పి ఆయన ఊహించారు ఎప్పుడైనా? కాబట్టి తక్కువ మంది ఎమ్మెల్యేలతో భారీ మెజార్టీగా 150 మంది పైబడిన ఎమ్మెల్యేలని అధికార పార్టీని ఎలా ఎదుర్కోగలరు, ఏం చేయగలరు అనే దాని మీద ఇప్పుడు చర్చ నడుస్తుంది. ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల పక్షాన ఏ విధమైన పోరాటం కొనసాగిస్తారనేది ప్రజలు చూస్తున్నారు. జగన్ గారు కూడా సిద్ధంగానే ఉంటాను, ప్రజల పక్షాన ఉంటాను అంటూనే సిద్ధంగా ఎదుర్కొంటానంటున్నారు. మరి ఎలా ఎదుర్కొంటారనేది మరి రానున్న రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ.